మొత్తం ఇండియా చూడదగ్గ రీతిలో తెలంగాణను డెవలప్ చేస్తాను, దాంట్లో హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి గారు శపథం పట్టారు. జస్ట్ ఓన్లీ హైదరాబాద్ అంటే కాదు, పల్లెల్లో మా సత్తా ఉందని చెప్పి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాట మార్చింది. కేసీఆర్ ప్రభుత్వం అక్కడ దాకా రూట్స్ ఉన్నాయి, మేమెక్కడ ఆగేది లేదు, మీరు పల్లెల్లోకి వెళ్ళి చూపించండి అన్నారు. ఏమైంది? హవా కొనసాగింది. సర్పంచ్ ఎన్నికల్లో మనం చూసుకుంటే డైరెక్ట్గా పార్టీస్ పోటీ పడవు, కానీ పార్టీస్ ఇంపాక్ట్ ఉన్నాయని ఖచ్చితంగా పోటీలోకి దిగుతూ ఏ పార్టీ గెలిచిందన్న రీతిలో క్యాండిడేట్స్ ఎవరు గెలిచారనే రీతిలో ఉంటాయి. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సన్నబియ్యం 3,10,00,000 మందికి రోజు సన్నబియ్యం తినే ఫెసిలిటీ ఈ మహానేత ఇచ్చారు. స్టార్టింగ్లో అందరూ అనుకున్నారు ఏంటి సన్నబియ్యానికేనా అని. వాల్యూ తెలిసిన వాళ్ళకి, ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. దొడ్డు బియ్యం తినలేక ఆ బియ్యాన్ని తీసుకెళ్లి బయట 10 రూపాయలు 5 రూపాయలు కిలో లెక్క అమ్మేసేవాళ్ళు ఇదివరకు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చి సన్నబియ్యం పథకం పెట్టారో తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హాయిగా సమృద్ధిగా మంచి పోషకాలతో నిండిన భోజనం చేస్తూ ఆయన పేరు తలుచుకోనలేదు. ఇది వన్ ఆఫ్ ద హిట్ కాన్సెప్ట్. ఈ రకంగా సన్నబియ్యం పథకం ఒకటి పెట్టడం కాదు, ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ఇళ్లలో భోంచేస్తారు. దీనికి కూడా పిచ్చి ప్రచారాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఇంట్లోంచి క్యారేజ్ తీసుకెళ్లారని చెప్పి, ఆయనతో భోంచేస్తారని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలన్నీ చేస్తారు. ఆఖరికి మనకి పెన్షన్లు ఇవ్వడం కూడా తెలియదు, ఎంతమందికి పెన్షన్లు కావాలో తెలియదు, రైతుకు ఎలా అండగా ఉండాలో తెలియదు. హైదరాబాద్కి ఇమేజ్తో పడాలి, ఎలా చేస్తారండి?